ఎన్డీఎస్ఏ చైర్మన్ విషయంలో బండి విమర్శలకు ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ ను మేము రాజకీయ కోణంలో చూడలేదు. ఎన్డీఎస్ఏ చైర్మన్ గానే అజయ్ ని మేడిగడ్డ పరిశీలనకు ఆహ్వానించాం. బండి సంజయ్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు ఉత్తమ్. కేంద్ర సంస్థలు బీజేపీ జేబు సంస్థలు కావని సంజయ్ తెలుసుకోవాలన్నారు ఉత్తమ్. మిత్రమా, అసలు అనిల్ జైన్ ఇస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ఫిగర్ ఇన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఇన్ ద కంట్రీ. అతన్ని మేము అఫీషియల్గా ఇది సెంటర్లో ఉంది, మీ పార్టీ ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ కాదు, కానీ మీ జేబు సంస్థ కావు అన్ని. మేము ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు నేను ఆహ్వానం మేరకు అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ రివ్యూ ఆఫ్ బ్యారేజ్కి ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చిండు. మరి వారిని ఎక్కడ కూడా అక్కడ మేడిగడ్డ విజిట్లో రాజకీయంగా మేమేమి అతన్ని ఉపయోగించుకోలేదు, అతన్ని ఏమి ఆ ప్లాట్ఫామ్ నిలబెట్టలేదు. ఎన్డీఎస్ఏ చైర్మన్ ఓన్లీ యాక్చువల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద బ్యారేజ్ అండ్ రివ్యూ విత్ అఫీషియల్స్ లో ఆయన పార్టిసిపేట్ అయిండు. మేము ప్రెస్ మీట్ లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధరబాబు గారు, పూర్ణ ప్రభాకర్ గారు. ఆ ఎన్డీఎస్ఏ చైర్మన్ ఎక్కడ కూడా ఒక రాజకీయ వేదిక మీద తీసుకురాలే. అదేవిధంగా బండి సంజయ్ గారు ఒకసారి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చదువుకో. 1000 బోర్వెల్స్ ఉన్నాయా, 100 ఉన్నాయా నీకు తెలుసా అమ్మా? అసలు చూసినావు అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టు? ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయో తెలుసా? ఆయన ఎవరు? ఆయన ఇక్కడ వచ్చి 1000 బోర్వెల్స్ నుంచి 100 ఎంత తగ్గించాలి, ఆయన మీద కంప్లైంట్. దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు సరైనవి కావు.